కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ కోసం ప్రొటెస్ట్ చేస్తుంది జంతర్ మంతర్‌లో. వాళ్ళేంటంటే నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని కోరారు. మొత్తానికైతే సాధించారు. అయితే ఈ తర్వాత ఏంటి? మరిప్పుడు ఏం చేయబోతున్నారు? అస్సలు ఏం జరగబోతుంది అనేది మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జియోపాలిటికల్ ఎక్స్‌పర్ట్ సురేష్ కొచ్చెటియాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, మొత్తానికి మరి వీళ్ళు సాధించారని అనుకోవాలా ఏంటంటారు ఇది? లేదు, ఇదంతకేం కాదండి. నెక్స్ట్ ఆల్రెడీ డిమాండ్ పెట్టేశారు కదా వాళ్ళు. నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంట. అంటే అది వాళ్ళది మూమెంట్ అదే ఉండే. ఇది స్టూడెంట్ మూమెంట్ అంతా ఎవరో ఏం చెప్తారు, ఒక స్ట్రాటజీగా వాడుకున్నారు అంతే. స్టూడెంట్ మూమెంట్ కాదు ఇది. బేసిక్లీ గవర్నమెంట్ని మార్చడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనిస్ట్ వాళ్ళు కలిసి చేసిన ఆట ఇది. దానికోసం ఇవాళ అనౌన్స్మెంట్ రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళు అన్నారు రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ప్రధానమంత్రి మోదీ రాజీనామా చేయాలంటే సీజేపీ వాళ్ళు డిమాండ్ పెట్టారు. అది యాక్చువల్ ఉండే. బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళని తీసుకుంటే ఇక వీళ్ళు ఉండరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అయిపోతుందంటే కాదు. దిస్ వాజ్ అ స్ట్రాటజీ టు బ్రింగ్ డౌన్ ద మోదీ గవర్నమెంట్ అంతే. సో చేసిన పెద్ద తప్పు ఇది. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించడంలో ఓకే, దట్ మైట్ బి యువర్ క్యాల్కులేషన్, వీళ్ళందరూ అగ్రీ చేస్తే ఎవ్వడు అగ్రీ చేయడం. మండే కూడా లోక్సభ నడవదు, రాజ్యసభ నడవదు. మీరు రాసి తీసుకున్నారు. అంటే గతంలో మనం మాట్లాడుకున్న సందర్భాలలో దీని గురించి మాట్లాడితే సార్, అసలు రాజీనామా అనేది లేనే లేదు, అసలు అవ్వదు అని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు చూస్తేనేమో రాజీనామా వెళ్ళింది. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఇంకొక కోరిక కూడా కోరుతున్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? పొలిటికల్ ఎవరైనా కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఇది పొలిటికల్ మూమెంట్, ఇది స్టూడెంట్స్ మూమెంట్ కాదు. స్టూడెంట్స్ వాడుకున్నారు అంతే. అది కూడా స్పెషల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు. మీరు కావాలంటే రేపు చెప్పండి, నేను కూడా 30,000 మంది పిల్లల్ని అరేంజ్ చేస్తాను. పెద్ద పనేం లేదు. ఓకే, ఈజీగా అరేంజ్ చేయవచ్చు. ఎస్పెషల్లీ మీ దగ్గర స్టూడెంట్ యూనియన్ ఉంటే, ఎస్ఎఫ్ఐ ఉంది, డివైఎఫ్ఐ ఉంది, ఏఐడిఎస్ఏ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళది ఉంది. అందరు కలుసుకొని అక్కడ జంతర్ మంతర్ ఫిలప్ చేశారు. కొంతమంది దానికి ఫ్యాషనబుల్గా వస్తారు, సెల్ఫీలు తీసుకుంటారు, నేను అక్కడ ఉన్నాను అని చెప్తారు. కానీ రేపు పోలీస్ రికార్డుల పేరు వచ్చిన తర్వాత ఏడుస్తారు. ఇదేంటి మా ఫేస్ ఫోటో తీసుకున్నారు పోలీసు వాళ్ళు, మీరే కదా వీడియో పెట్టింది నెట్లో, మీరే కదా వీడియో పెట్టింది ఇన్స్టాగ్రామ్లో, అప్పుడు మీరు ఎందుకు సఫర్ చేయట్లేదు? ఇది ఒకటి వస్తుంది అన్నమాట చాలా మటుకు. సో మనం అర్థం చేసుకోవాలంటే దిస్ వాజ్ అ పొలిటికల్ మూమెంట్, దిస్ ఇస్ నాట్ ఎ స్టూడెంట్ ప్రొటెస్ట్. ఎనీవే, ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన రాజీనామా ఇచ్చేశారు. ఇప్పుడు చూడండి యాక్చువల్ డ్రామా ఎప్పుడు మొదలవుతుంది. ఇది ముందు నుంచే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, నరేంద్ర మోదీ గవర్నమెంట్ కిందకి దింపడానికి ఉన్న స్ట్రాటజీ ఇది. అది బీజేపీ అర్థం చేసుకోలేదు. బీజేపీ చేసిన పెద్ద తప్పు. ఎక్కడ ఇది జరిగిందంటారు సార్? ఎక్కడ వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారా? ఆ పాయింట్ ఏంటంటారు అసలు? ఎందుకంటే మొన్న కూడా చర్చలు నడిపించారు పిల్లలతోని, నిన్న కూడా చేశారంట. దాంట్లో అన్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. ఇప్పుడు అదే పర్సన్ హూ సిట్టింగ్ నౌ అక్కడ చర్చలకైనా మంచి ఇప్పుడు అంటున్నాడు కాదు మోదీ రాజీనామా చేయాలంటున్నాడు. అప్పుడు ఆలోచించాడు. ఇది గేమ్ వాళ్ళు ఆడారు అని వీళ్ళు దాంట్లో పడ్డారు వెళ్ళి. అది నడ్డా గారు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మినిస్టర్ ఉన్నారు కదా, జితేందర్ సింగ్ ఉన్నారు, వీళ్ళు చాలా అమాయకులు. వీళ్ళు ఎందుకు ఇట్లా అర్థం చేసుకోలేదు నాకు కూడా అర్థం కావట్లేదు. ఇట్స్ ఇస్ అ వెరీ వెరీ ఓపెన్ గేమ్. ఎన్నో వాటిని ఇట్లా చాకచక్యంగా వ్యవహరించిన మోదీ గారు ఈ 28 రోజులు ఒక నిరాహార దీక్ష వల్ల ఆలోచించలేకపోయారంటారా? మరి వాళ్ళు నిరాహార దీక్ష చేశారండి? సోనం వాంగ్చుక్ రాజీనామా డిమాండ్ చేశారా? లేదు కదా. సోనం వాంగ్చుక్ లాస్ట్ లెటర్ కూడా ఏమన్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడారు. దాని తర్వాత ఒకసారి మెదాంతా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పలేదు, రాజీనామా గురించి చెప్పలేదు. ఆయన మీద దాడులు మొదలైనాయి సీజేపీ వాళ్ళు. ఆయన మీద దాడి చేస్తే వాళ్ళ వైఫ్ ఇవ్వాలన్నారు. మీకు అసలు కొంచెమైనా థ్యాంక్ఫుల్నెస్ లేదు. మీకు పబ్లిసిటీ తీసుకొచ్చింది అంత ఈయన. ఇప్పుడు ఈయన మీద దాడి చేస్తున్నారు. బీజేపీతో కలిశారు, కాంగ్రెస్తో కలిశారని చెప్పి సోనం వాంగ్చుక్ మీద ఇప్పుడు సీజేపీ వాళ్ళు దాడి చేస్తున్నారు. పని అయిపోయింది కదా. సోనం వాంగ్చుక్ కదా నిన్న పని అంతా చేయించుకున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ పోతే వీళ్ళకి ఏం కాదు. వీళ్ళకి కావాల్సిందేంటి? వీళ్ళ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, వాళ్ళతోని పని చేయించుకోవాలి. అదే నడుస్తుంది అన్నమాట. వాళ్ళు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తారు, దుంకుమంటే దుంకుతారు, అది చేస్తారు. ఈవెన్ అభిజిత్ దీప్కే ఇస్ ద హెడ్ ఆఫ్ సోషల్ మీడియా ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు కూడా అంతే, ఆయన మార్చలేదు. గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా తెలుసు దీని వెనక ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు. కానీ అప్పుడు కూడా ఈ రాజీనామాతో ఇంకేం కాదు, ఎందుకంటే నెక్స్ట్ చర్చలు రాసి తీసుకున్న నా దగ్గర ఇంకా ఈ ఎజిటేషన్ ఇంకా ముందుకెళ్తుందని ఇప్పుడు కూడా సీజేపీ వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. రాజీనామాతో లీక్ అనేది ఒక సాకే అంటారా ఇప్పటి వరకు? అంటే ఇది ఒక సాకులాగా పెట్టుకొని రాజీనామాల గురించి మాట్లాడాలనుకున్నారా? అంతే దట్ ఇస్ ఇట్, పీరియడ్. అంతే. సింపుల్ కామన్ సెన్స్ మీరు యూజ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇది. ఓకే, సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన వైపు నుంచి చేయాల్సింది మెయిన్గా మన ప్రజలు అర్థం చేసుకోవాలి దట్ దిస్ ఇస్ అ పొలిటికల్ గేమ్ బీయింగ్ ప్లేడ్. ఇది ఇంట్లో పిల్లల్ని వాడుకున్నారు అంతే, సింపుల్ యాజ్ దాట్.
కానీ చాలామంది పిల్లలు గాయపడ్డారు. అసలు ఎలాంటివి ఏమైనా ఎందుకు గాయపడ్డారు చెప్పండి? అక్కడ దాడి అంటే ఏదైతే వాళ్ళు పార్లమెంట్ ముట్టడికి పార్లమెంట్‌కి పర్మిషన్ ఇచ్చారా పోలీసులు? ఇవ్వలేదు. హ్మ్. సో, ఇఫ్ యూ వయలేట్ ద లా యూ విల్ ఫేస్ ద లా. సింపుల్. అంతే. అది నిన్న సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్‌లో అదే వచ్చింది. మండే మళ్ళీ హియరింగ్ మొదలైతుంది. మీకు పర్మిషన్ 2 రోజులు ఇచ్చారు జనతా మంతర్‌లో. మీరు ఇప్పుడు 25, 30 రోజులు కూర్చున్నారు. యూ ఆర్ ఇల్లీగల్లీ ఆక్యుపైయింగ్ ద స్పాట్. నెక్స్ట్ మీకు పార్లమెంట్‌లో రాజీనామా పార్లమెంట్ మార్చేయాలంటే లాఠీ చార్జ్ చేస్తారు, కొడతారు. ఇది ఎవరు చెప్పారు? సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఓకే. దాని తర్వాత శివరాజ్ పాటిల్ చెప్పారు. పార్లమెంట్ మీద ఎవరైనా మార్చ్ చేస్తే మేము వాళ్ళని కొడతాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతి భవన్కి మార్చ్ చేయడానికి స్టూడెంట్స్ ట్రై చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు, టీఆర్ గ్యాస్ కొట్టారు పోలీసులు. దాన్ని న్యాయీకరించింది కాంగ్రెస్ లీడర్లు. ఎస్, మేము అనుమతించాము, దీనికన్నా ముందు పార్లమెంట్ మీద అటాక్ జరిగింది, ఈ వచ్చిన పౌరులు ఎవరైనా పార్లమెంట్ లోపల దూరి ఆ రోజు జరిగినట్లాంటి ఒక టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మీ ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? మీకు మాట్లాడాలంటే మినిస్టర్స్తో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి. మీరు ఒక పొలిటికల్ ఎయిమ్తో వచ్చారు, పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు, ఇది చేశారన్నమాట. ఏంటంటారు సార్ ఇప్పుడు వీళ్ళు అనుకున్నది అంటే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అన్నారు. మళ్ళీ మోదీ గారి పేరు ఎందుకు వస్తుంది అంటే మోదీ గారు ఏం చేశారు ఇక్కడ, అమిత్ షా గారు ఏం చేశారు, వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు వస్తున్నాయి? ఆబ్వియస్లీ వాళ్ళకి అదే కావాలి. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు పాలిటిక్స్ అర్థం చేసుకుంటలేరు. ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ నాట్ ద టార్గెట్. ద టార్గెట్ ఇస్ నరేంద్ర మోదీ. అంటే ఫస్ట్ అదే మాట్లాడొచ్చు కదా, ఎందుకు చెప్పారు కదా? అప్పుడు అందరూ అంటారు ఇది పొలిటికల్ గేమ్, మోదీ ఇది ఏం చేశారని మీరు అడిగిన అదే ప్రశ్న అడుగుతారు. ఫస్ట్ ఆబ్జెక్ట్ సాధించుకున్నారు, ఇంకా అంటున్నారు మేము ఇది ఇక్కడ ఆపము, మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు మోదీ గారు రాజీనామా చేయాలని లేటెస్ట్గా సౌరవ్ దాస్ స్టేట్మెంట్ ఇచ్చారు స్టేజ్ మీద నుంచి. దిస్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్. అర్థం చేసుకోండి. ఇది బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దీంతో ఆగదు. ఇప్పుడు చాలా పెద్ద విక్టరీ అని దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చూడండి, మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తీసుకొచ్చా, ఇంకా మోదీ గారు రాజీనామా చేపిస్తాం, ఇప్పుడు తగలు పెడతాం మేము క్యాపిటల్ అంటారు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్ అదే జరగబోతుంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు సార్, ఏదైతే ఈ ప్రొటెస్ట్కి మేము 2 రోజులు టైం ఇచ్చామని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పారని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పిందని చెప్తున్నారు. మరి ఇక్కడ ఇదంతా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఏదైనా దానికి చేస్తా అంటే వాళ్ళ మీద కఠిన శిక్షలు పడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మీరు అంటున్నారు ఢిల్లీని తగలబెట్టేస్తారు, లేకపోతే క్యాపిటల్ని ఏదో ఒకటి చేసేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ముందస్తుగానే కట్టడి చేయొచ్చు కదా సార్? ఎట్లా చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయని మనకి తెలిసినప్పుడు కట్టడి చేయకపోతే ఇంకా అది కట్టడి చేస్తే మళ్ళీ అంటారు మీరే అన్నారు కదా పిల్లల్ని కొట్టారు అని. అదే జరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది అది. వాళ్ళు వెళ్ళి బ్యారికేడ్ మీద వెళ్ళి కొట్టారు, బ్యారికేడ్ మీద దుంకారు. పోలీసు వాళ్ళని చూసుకుంటూ కూర్చోవాలన్నా? కొడతారు. ఇక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది ఎన్నోసార్లు. ఇక్కడ సెక్రటేరియట్ ముందు ఎన్నోసార్లు పిల్లల్ని కొట్టారు. జరిగింది కాదు, కొత్తదేం కాదు. వన్స్ యూ బ్రేక్ ద లా యూ హ్యావ్ టు ఫేస్ ద లా. సింపుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటుంది దాన్ని. డ్రామా చేయడానికి ఎవరైనా చేయొచ్చు, పెద్ద పనేం కాదు. మేము కూడా చాలా పార్టిసిపేట్ చేసాం. నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే స్కూలింగ్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ పక్కన మా ఇల్లు ఉండే. మేము చాలా చూసాం అజిటేషన్స్. వీళ్ళేం చూడలేదు పిల్లలు ఇక్కడ. ఇది ఫ్యాషనబుల్. ఇప్పుడు చూడండి దీని కాన్సిక్వెన్సెస్ ఎక్కడ వెళ్తున్నాయి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక్కొక్కరు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అందరు ఫోటోలు ఉంటుంది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్తో తీసుకుంటారు. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం వచ్చిందో పోతుంది, పాస్పోర్ట్ ఉందో రాదు. దీని తర్వాత మీరు గవర్నమెంట్ ఉద్యోగం అప్లై చేస్తారు, రిజెక్ట్ అయిపోతారు. బికాజ్ యువర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద రికార్డ్. పిల్లలు ఈ సో కాల్డ్ స్టూడెంట్స్ అర్థం చేసుకుంటలేదు. సో కాల్డ్ ఎందుకంటే సో కాల్డ్ అంటున్నాను. దీని వ్యతిరేకంగా చాలా ఉన్నాయి. FCRA బిల్ అని చెప్పి ఒక బిల్ ఉంది, అది పార్లమెంట్లో ఇప్పుడు రావాలి. అది రాకూడదని చెప్పి చేస్తున్న గేమ్ ఇది కొంతమంది NGOలు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అవుట్ అయిపోతుంది. మీకు తెలిసింది FCRA బిల్ ఏంటంటే ఫారెన్ అది అమెండ్మెంట్ బిల్. ఇది FCRA బిల్ మీద అమెండ్ చేస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాని వ్యతిరేకం ఉన్న అజిటేషన్ ఇది. అర్థం చేసుకోండి. అది రాకూడదు. అది వస్తే వీళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది, వీళ్ళకి బిజినెస్ ఉండదు. అది మెయిన్ అన్నమాట. ఏంటి సార్ ఇప్పుడు అది వస్తే వీళ్ళ బిజినెస్ అయిపోతుంది అంటే ఏ రకంగా అయిపోయా ఉన్నాయంటే ఏం చేస్తారు వాళ్ళు? FCRA బిల్లో కండిషన్స్ ఉన్నాయి. మీరు దేనికి డబ్బులు తీసుకొస్తున్నారు బయట నుంచి దానికే వాడాలి. అట్లా కాదు ఇప్పుడు జరుగుతున్నది. ఎడ్యుకేషన్ పేరు మీద తీసుకొస్తారు, కన్వర్షన్స్కి వాడుకుంటారు. రిలీజియస్ పేరు మీద తీసుకొచ్చి కన్వర్షన్స్ని వాడుకుంటారు. ఓకే, మీరు స్పోర్ట్స్ అని చెప్పి తెచ్చుకుంటారు, కన్వర్షన్స్కి వాడుకుంటారు. తర్వాత మీరు 30, 40, 50 కోట్లు తెచ్చుకొని అన్ని ఆస్తులు కొనేసుకుంటారు. దాని తర్వాత ఒకరోజు మీరు NGOని క్లోజ్ చేసేస్తారు. ఈ ఆస్తులు ఎక్కడ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంటుంది? అది గవర్నమెంట్ అంటారు. ఒక్కసారి మీరు NGO క్లోజ్ చేస్తే ఆల్ అసెట్స్ విల్ కమ్ టు ద గవర్నమెంట్.
ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ కూడా ఇదే దీని వల్లనే ఆయన హంగర్ స్ట్రైక్ మొదలుపెట్టారని చెప్పేసి కూడా అప్పట్లో కొన్ని వార్తలు కరెక్ట్. వినిపించాయి సార్. ఎందుకంటే ఆయన ఎఫ్‌సిఆర్‌ఐ రిజిస్ట్రేషన్ పోయింది దానికోసం. మీరు అర్థం చేసుకోండి. ఆయన కోట్లు వస్తుంది. 100 కోట్ల దాకా వచ్చింది సోనం వాంగ్‌చుక్ ఇప్పుడు దాకా. ఎక్కడ వాడాడో ఎవరికి తెలియదు. అకౌంట్ లేదు, ఏం లేదు. ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి 100 కోట్లు 100 ఏకర్ల ల్యాండ్ తీసుకున్నాడు లద్దాఖ్‌లో. ఆ యూనివర్సిటీ ఎప్పుడు రాలేదు. గవర్నమెంట్ ల్యాండ్ వాపస్ తీసుకున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది సార్ ఇది? దాన్ని లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో జరిగింది. లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో ఓకే. జరిగింది. లద్దాఖ్ నేను వెళ్ళాను 2024లో. ఆ ల్యాండ్ కూడా చూశాను నేను. ఆ ల్యాండ్ ఎవరు తీసుకున్నారు రిటర్ను? గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ తీసుకున్నారు. ఇప్పుడు యూనియన్ టెరిటరీగా ఉన్నప్పుడు. ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టరు? ఎవరు తీసుకున్నారు ఆ ల్యాండ్ రిటర్న్‌గా? ధర్మేంద్ర ప్రధాన్. దానికోసం ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ ద టార్గెట్. నీట్ ఎగ్జామ్ గురించి సుప్రీంకోర్టు ఆల్రెడీ హియరింగ్ నడుస్తుంది. కాంగ్రెస్ హయాంలో పేపర్ లీక్ అయినాయి. చాలాసార్లు లీక్ అయినాయి. ఎవరైనా రాజీనామా చేశారా? మన పంజాబ్లో 3 వారాల ముందు పేపర్ లీక్ అయింది. అక్కడున్న ఎగ్జామ్, మేజర్ ఎగ్జామ్, అక్కడ గ్రూప్ ఎగ్జామ్. ఎవరైనా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా రాజీనామా చేశారా? చేయలేదు. నేను ధర్మేంద్ర ప్రధాన్ డిఫెండ్ చేయట్లేదు. ఆయన రాజీనామా చేయడం ఆయన ప్రాబ్లం, ఆయన చూసుకుంటాడు. కానీ నేను చెప్తుంది అంటే ఇది టార్గెట్ అది కాదు. టార్గెట్ మోదీ. చాలా క్లియర్ అది. అంటే ఇంతకుముందు జరిగినప్పుడు రాని చైతన్యం ఈసారి మాత్రం ఎందుకొచ్చిందంటారు? ఇంత చైతన్యం ఎందుకొచ్చిందంటారు? ఏ చైతన్యం అంటే వచ్చిందంటే పేపర్ లీక్ అయినప్పుడు ఇంతకుముందు ఇన్ని పేపర్స్ లీక్ అయినాయి. ఎవరిని అప్పుడు కూడా కాంగ్రెస్ ఎవ్వరు వాళ్ళు అడగలేదు. మీరు రాజీనామా 2024లో చేయండి. 2024లో పేపర్ లీక్ అయింది కదా. హ్మ్. అప్పుడు బీజేపీ ఉండే కదా. హ్మ్. అప్పుడు ఎందుకు లేదండి అజిటేషన్? అదే సార్. ఇప్పుడు సడన్‌గా పొలిటికల్ కామన్ సెన్స్ ఉంటే అర్థమైపోతుంది. పొలిటికల్ ఇది. కంప్లీట్లీ 100% పొలిటికల్ ఇది. ఇది గవర్నమెంట్ దాంట్లో చేసిన తప్పులు. సిరీస్ ఆఫ్ స్టెప్స్ చేశారు. ఫస్ట్ జంతర్ మంతర్లో వీళ్ళని రానియకూడదు. రానిచ్చారు. రెండో రోజు పార్లమెంట్ మార్చ్ అయిన తర్వాత వీళ్ళు మొత్తం స్టేజ్ అంతా పలగొట్టారు. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు స్టేజ్ అంతా. మళ్ళీ వీళ్ళు వచ్చి కూర్చున్నారు. వీళ్ళని అక్కడి నుంచి తీయలేదు. సుప్రీంకోర్టులో కేసులు పెడుతున్నారు. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ అగ్రీ చేయట్లేదు. పోలీసు వాళ్ళకి కొట్టారు. పోలీసు వాళ్ళని కత్తులు పొడిచారు. 160 మంది పోలీసులు గాయపడ్డారు. వాళ్ళ సంగతి ఏంటండి? డెఫినెట్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కేసు తీసుకోకపోతే, బీజేపీ గవర్నమెంట్ కేసు తీసుకోకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కేసు వేయాలి కోర్టులో. దే షుడ్ గో యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ ఫైల్ ద కేస్ సెయింగ్ నా మీద రాళ్ళు విసిరారు, నా తల మీద రాళ్ళు పడ్డది, నాకు గాయాలైనాయి, ఐ వాంట్ కేస్ టు బి రిజిస్టర్డ్. అంతే. స్టూడెంట్స్ ఇంత పెద్ద మాట్లాడుతున్నారు కదా. ఒక ఫ్యాషన్ అండి ఇదంతా. నేను చూసాను ఇవాళ పొద్దున కొంతమంది ఫిలిం స్టార్స్ ఒక స్టూడియోలో కూర్చొని, మేము ట్యాంక్ బండ్కి వెళ్తున్నామండి. ఎందుకు? అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నాం. మీరు అడగండి, నీట్ ఫుల్ ఫామ్ తెలియదు వీళ్ళకి. అట్లాంటి మనుషులు వీళ్ళు. ఇట్ ఈస్ బికమ్ ఎ ఫ్యాషన్. ఎందుకంటే వీళ్ళు వాళ్ళతో వెళ్ళకపోతే మళ్ళీ యూత్ మిమ్మల్ని చూడరు కదా అని వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. రేపు వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ ఏమవుతుంది అర్థమవుతుంది. వీళ్ళు హాఫ్ ద ఫెలోస్ టేక్, హాఫ్ అండ్ 3/4 ద ఫెలోస్ టేక్ క్యాష్ పేమెంట్స్. ఈ ఇండస్ట్రీలో ఈజీగా పట్టుకోవచ్చు వీళ్ళని. అంటే ఇది జరిగినప్పుడు రాని వీళ్ళు ఈరోజు మాత్రం వీళ్ళ ఫేమ్ కోసం వస్తున్నారంటారా బయటికి? అంతే. జస్ట్ కనిపించడానికి మేము కూడా ఉన్నాం. మేము రాకపోతే మాకు పబ్లిసిటీ రాదు కదా. దానికోసం మేము కూడా వస్తున్నాం. మేము కూడా ఉన్నామని అందరికి చూపిస్తున్నాం. దట్ వీ ఆల్సో ఆర్ డూయింగ్ ప్రొటెస్ట్ ఫర్ ది యంగ్స్టర్స్. గవర్నమెంట్ ఏమన్నారు? నీట్ గురించి రాధాకృష్ణన్ కమిషన్ అపాయింట్ చేశారు 2024లో. రాధాకృష్ణన్ కమిటీ చాలా సలహాలు ఇచ్చాయి. దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది 90% స్టేట్ లెవెల్లో. స్టేట్స్కి పంపించారు. తమిళనాడు అయితే స్ట్రేట్ అవే చెప్పేశారు, మేము చేయము, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ మేము అంగీకరించము. సరే, మీ లోకల్ ఎగ్జామ్స్ గురించి అండి, నీట్ కాదు, నీట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుందండి. కాదు, మేము ఇంప్లిమెంట్ చేయము. ఎగ్జామ్ రిఫార్మ్స్ మేము ఇంప్లిమెంట్ చేయము. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మేము తీసుకురాము. రిటర్న్ టెస్ట్, పేపర్ టెస్టే ఉండాలి, ఎందుకంటే పేపర్ టెస్ట్ మీకు లీక్ చేయవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. తమిళనాడులో ఉన్న 95% మెడికల్ కాలేజ్ పొలిటీషియన్స్ చేతిలో ఉంది. కర్ణాటకలో కూడా అంతే. దానికోసం కోట్లకు అమ్ముకుంటారు సీట్లు అక్కడ. నీట్ వచ్చిన తర్వాత వీళ్ళ బిజినెస్ మొత్తం పోయింది కంప్లీట్గా. ఎందుకంటే 50% సీట్ కన్వీనర్ కోటా కింద వెళ్తుంది, మెరిట్లో వెళ్తుంది. పేద పిల్లలైనా కానీ ఎవరైనా కానీ మంచి ర్యాంక్ నీట్లో వస్తే వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. సో ఇక్కడ మీరు అడిగారు ఫస్ట్ స్టార్టింగ్లో, ఎందుకు డబ్బులు ఇంత కోట్లు పెట్టి కొంటున్నారు పేపర్? ఎందుకంటే పక్క వాళ్ళకి చెప్పాలి కదా, మా కూతురు మా కొడుకు డాక్టర్, జీతం అడగండి ఎంత అని. ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ జీతం 30,000 రూపాయలు ఉంటుంది అంతే. ఎంబీబీఎస్ని ఎవడు పట్టించుకోడు. ఎంబీబీఎస్ డాక్టర్ అంటే పక్కన పడేస్తారు, వాళ్ళు ఇంటర్న్గా ఉంచుకుంటారు హాస్పిటల్ అంతే. మీరు పీజీ చేయకపోతే మీకు పనికిరాదు. మోదీ గవర్నమెంట్ సీట్లు ఎంబీబీఎస్లో 63 నుంచి 132,000 చేశారు 12 సంవత్సరాల్లో. కాంగ్రెస్ హయాంలో 67 సంవత్సరాల్లో టోటల్ సీట్స్ వర్ ఓన్లీ 63,000. 63,000ని మోదీ గవర్నమెంట్ 132,000 చేశారు. మీరు 67 సంవత్సరాలు ఎన్ని సీట్లు? 63. 12 సంవత్సరాలు దాన్ని డబుల్ చేశారు.
మెడికల్ కాలేజ్ 328 ఉండే కాంగ్రెస్ హయాంలో, అది 67 సంవత్సరాలు, దాంట్లో వాజ్పేయి గారి హయాం కూడా ఉందనుకున్నాడు మీరు, కానీ మెజారిటీ కాంగ్రెస్దే. ఈ 328 అనేది ఇప్పుడు 828 అయింది. అంటే 500 సీట్లు యాడ్ చేశారు. సేమ్ విత్ ఐఐటీస్, సేమ్ విత్ ఐఐఎమ్స్. ఎందుకంటే 21 లక్షల మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాశారు, ప్రతి సంవత్సరం రాస్తున్నారు. దాంట్లో ఉన్న సీట్లు 132, దీనికన్నా ముందు 62 ఉండే. అప్పుడు ఎంతమందికి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చిందండి. మొన్న ఒక డిబేట్లో ఎన్డీటీవీ స్టూడియోలో ఒక అబ్బాయి ఇట్లనే క్రిటిసైజ్ చేస్తున్నారు, నాకు ఇంత మంచి మార్క్ వచ్చినా కానీ నాకు అడ్మిషన్ ఎందుకు, అది ఎవరు మాట్లాడలేదే. అప్పుడు పక్కన జరిపి ఆ ఇష్యూ కాదు ఇక్కడ మనం మాట్లాడే, పేపర్ లీకేజ్ గురించి మాట్లాడు. ఆ అబ్బాయి ఉంటున్నాడు, నాకు ర్యాంక్ వచ్చిందండి, 4 సార్లు రాశాను, నాకు 4 సార్లు మంచి ర్యాంక్ వచ్చినా నాకు అడ్మిషన్ రాలేదు, నాకన్నా చాలా తక్కువ మార్క్ ఉన్నోడికి అడ్మిషన్ వచ్చింది అని ఒక డిస్ప్యూట్ వచ్చింది అక్కడ కూడా. అది ఇంకో డిబేట్, అది మనం దాంట్లో పడక్కర్లేదు. ఓకే, ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీరు అడిగిన దానికి ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్న ఎగ్జామ్ని కండక్ట్ చేయడంలో సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు 3 పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఉంది. ఒకటి వైలెన్స్ గురించి, ఇంకోటి నీట్ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయబోతున్నారో 2020 సిబిటీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో, మూడోదేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈసారి జరిగిన టెస్ట్లో అవకతవకలు జరిగిన దాని గురించి ఇంకొక 2 జడ్జ్ బెంచ్ వింటున్నారు కేసులు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉన్న గ్రూప్ బెంచ్ ఏం అడిగారంటే ఎట్లా కండక్ట్ చేయబోతున్నారు, దానికి డిజిటల్ ప్రోటోకాల్స్ ఏముంటుంది, దాని సెక్యూరిటీ ఏముంటుంది, మీరు ఏం చూడక్కర్లేదు. మీరు జేఈ చూడండి, ఐఐటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, అక్కడ ఏ లీకేజ్ ఉండదు, అది ఫాలో చేయండి. సేమ్ ప్యాటర్న్ యూ ఫాలో, గెట్ ఐఐటి టు డూ ద ఏం చెప్తారు ఐటీ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. మీరు ఓన్లీ క్వశ్చన్ బ్యాంక్ దాంట్లో పడేయండి, మిగతా అంతా ఐఐటి చూసుకుంటారు. ఇది జరగాల్సింది, ఇది ముందటి నుంచే ఇట్ షుడ్ బి అబీన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కానీ చాలామంది దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడితే ఆటోమేటిక్గా పేపర్ లీకేజ్ 0 ఛాన్సెస్. ఓన్లీ ఆఫ్టర్ ద ఎగ్జామ్ మీరు ఏమైనా చేయవచ్చా అని అదొక క్వశ్చన్ వస్తుంది. అది మీరు యాజ్ పర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కానీ డిజిటల్ సెక్యూరిటీ కానీ డిజిటల్ లాక్ కానీ చాలా పనులు ఉంటాయి దాంట్లో. దానికి కూడా ఏంటంటే సార్, ఇప్పుడు డిజిటల్లో ఎగ్జామ్ పెట్టినా కూడా దాంట్లో కూడా ఏమన్నా అవకతవకలు జరిగే అవకాశం లేదంటారా సార్? ఎందుకంటే జేఈలో జరుగుతుందా? జేఈ ఈజ్ అ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. జేఈలో జరుగుతుందా? లేదు కదా. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐఐటికి లేదు, ఎందుకంటే ఐఐటీస్ కండక్ట్ చేస్తారు. అది దే ఆర్ పక్కా ఇన్ దేర్ దిస్ వన్. వాళ్ళ ఎథిక్స్ కూడా అంతే. ఇది ఏంటి, ఒక గవర్నమెంట్ ఉంది ఎన్టీఏ అని చెప్పి, నేషనల్ టెస్టింగ్ అథారిటీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అక్కడున్న 90% మంది ఎంప్లాయీస్ కాంట్రాక్ట్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళు, నేను ఉన్న సంవత్సరం దాకా నేను డబ్బులు సంపాదించుకుంటాను ఏది చూస్తారు. ఈసారి పేపర్ లీక్ అయ్యేంత పేపర్ సెట్ చేసిన వాళ్ళు 2 లీక్ చేశారు, కెమిస్ట్రీ ఒకటి ఫిజిక్స్ ఒకటి. వాళ్ళే లీక్ చేశారు. మళ్ళీ మీరు ఎక్కడ ఆపుతారు లీకేజ్? మీరు ప్రింటింగ్ తర్వాత లీకేజ్ అయిందంటే మళ్ళీ మీరు ఎవరినైనా తప్పు పట్టచ్చు, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళనో, ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళనో, సెక్యూరిటీ వాళ్ళను. ఇది మీరు సెట్ చేసిన వాళ్ళే లీక్ చేసేస్తారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ అన్నిటికంటే పెద్ద మాఫియా వాళ్ళు మన దేశంలో. ఈ సో కాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ ఉంది చూడండి, వీళ్ళే చేస్తారు ఇదంతా. లాతూర్లో ఈ పేపర్ లీక్ అయింది ఫస్ట్. ఇప్పుడు ఈసారి ఆ లాతూర్లో ఉన్న అడ్మిషన్ ఈ సంవత్సరం 90% పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఉంటే అష్యూరెన్స్ ఏంటి, మీకు సీటు పిచ్చేస్తారు. కోటా రాజస్థాన్ సేమ్ థింగ్. ఎంతోమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు, ఎవరు అడగారు. పేరెంట్స్కి అసలు అక్కర్లేదు. పేరెంట్స్కి మా కొడుకు కూతురు ఇంజనీరో డాక్టర్ కావాలి అంతే. దానికోసం కావాలంటే తల మీద నిలబడతారు వాళ్ళు. ఇంతే ఉంది వాళ్ళకి. ఇది అంతే దాట్స్ ఇట్. స్టేటస్ సింబల్గా చెప్పుకోండి. దాంట్లో మా తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో అన్నిటికంటే ఎక్కువ, ఎస్పెషలీ ఐఐటి జేఈలో. మెడిసిన్లో మన స్టేట్లో ఉందనుకోండి, కానీ అంత డిమాండ్ లేదు. కేరళలో ఉన్న కానీ, తమిళనాడులో ఉన్న డిమాండ్, కర్ణాటకలో ఉన్న డిమాండ్ ఇక్కడ లేదు. ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా డాక్టర్ కావాలి. డాక్టర్ అయిన తర్వాత నేను ఒక డాక్టర్ వీడియో కూడా చూసాను. నేను ఆ ఇండస్ట్రీలో పనిచేసిన మనిషి, 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత కూడా ఎంబీబీఎస్ చేసిన డాక్టర్, ఆయనకి పీజీ రాకపోతే రోడ్డు మీద తిరుగుతూనే ఉంటాడు. దీనికన్నా ముందు పీజీ సీట్లు 32,000 ఉండేవి. ఇప్పుడు అది 63 నుంచి 70,000 దాకా వెళ్ళింది పీజీ సీట్స్. అది మోదీ గవర్నమెంట్ చేశారు లాస్ట్ 12 సంవత్సరాలు. దాన్ని ఎవరు అప్రిషియేట్ చేయరు, అని చేయరు కూడా. ఇప్పుడు పీజీ సీట్ మీకు దొరకడానికి ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు ముందటి కన్నా. పీజీ సీట్కి అమ్ముకుంటారు ప్రైవేట్ కాలేజెస్. ఎంత, 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు. అప్పుడు మీరు అడుగుతారు, ఈ డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసి డబ్బులు సంపాదించుకుంటారు, డాక్టర్కి ఇంటర్నేషనల్ హాలిడేస్ ఇస్తారు, డాక్టర్లకి వాళ్ళ పిల్లలకి బయట చదువుకోవడానికి ఫీజు ఫార్మా కంపెనీస్ కడతారు అని. ఎస్, కరెక్ట్. ఎందుకు 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టి సీటు తీసుకొని ఖర్చు చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత సంపాదించకపోతే ఎట్లా? మళ్ళీ దానికోసం అట్లాంటి పని చేస్తారు వాళ్ళు. You don't blame them for it. This entire system is corrupt. Because ఇది ఒక్కటే దానికి మెరిట్ అనేది లేదు. మెరిట్ అంటే అందరికి ఒకటే ర్యాంక్లో మీరు అడ్మిషన్ ఇవ్వాలి అందరికీ.
అక్కడ మీరు చెప్తారు కాదు కాదు ఇట్లా చేయలేం ఇట్లా చేయవచ్చు. ఇది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది దీంట్లో. ఓకే, సో వీఆర్ ఫేసింగ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ నౌ, క్రెడిబిలిటీ ప్రాబ్లం మన దేశంలో. అది మీరు నీట్ ఉండొచ్చు, జేఈ ఉండొచ్చు, కానీ ఐఏఎంలో ఎప్పుడైనా పేపర్ లీకేజ్ విన్నారా? క్యాట్లో లేదు. మీరు సిఏ ఎగ్జామ్లో ఎప్పుడైనా పేపర్ లీకేజ్ విన్నారా? లేదు. ఎందుకంటే అదంతా ఓకే. ఐఐటి అంటే ఓకే, ఐఏఎం ఇప్పుడు కూడా డిమాండ్ ఉంది, చాలా మంచి డిమాండ్. ఐఏఎంలో చాలా తక్కువ, 1% 2%కి అడ్మిషన్ వస్తుంది. 98% మందికి అడ్మిషన్ రాదు. ఆ ర్యాంకులు మీరు వాడుకోవచ్చు ఎక్కడైనా, ఇంకా మిడ్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నారు, దాన్ని ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఉన్నారు. మన దగ్గర సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఉంది బాటంలో, ఇక్కడేమో టాప్ లెవెల్లో ఐఐటీస్ ఉన్నారు, ఎన్ఐటీస్ ఉన్నారు, బిట్స్ పిలాని ఉంది, ఇంకా కొన్ని 2-3 కాలేజెస్ ఉంటాయి. ప్రతి సిటీలో ఒక 2-3 మంచి కాలేజీలు ఉంటాయి అంతే. మిగతా 90% కాలేజ్ గుడ్ ఫర్ నథింగ్. అక్కడ వీళ్ళు వెళ్తారు, ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? అది కూడా రావట్లేదు, సర్టిఫికెట్లు ఉంచుకుంటున్నారు. సో ప్రొఫెసర్స్కి జీతం కట్ చేసేసారు 50%. రియంబర్స్మెంట్ రాలేదు గవర్నమెంట్ దగ్గర నుంచి. గవర్నమెంట్ ఏమంటే మా దగ్గర డబ్బులే లేదా. సో ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్హెరెంట్. సో సుప్రీంకోర్టు ఆల్రెడీ సీజ్డ్ ది ఇష్యూ. గవర్నమెంట్ కూడా చెప్పారు, మోదీ గారు మొన్న మాట్లాడారు, వీడియో వైరల్గా వెళ్ళింది, లక్షల్లో ఆయన ఫీడ్బ్యాక్ అడిగారు, లక్షల్లో ఫీడ్బ్యాక్ వచ్చింది. మెయిన్గా ఏంటంటే శాంక్టిటీ ఆఫ్ ఎగ్జామ్స్ అంటాం మనం. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు దానికి ఒక శాంక్టిటీ ఉండాలి. మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసిన మనిషి మీరు ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తే, లేకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్తో రిలేషన్ పెట్టుకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి ఇచ్చేశారు. మీకు తెలుసా, ట్విన్ సిటీస్లో ఇక్కడున్న సో కాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి చూడండి, 12th క్లాస్ 10th and 12th ఇట్లా నడిపిస్తున్న, ఇంటర్మీడియట్ నడిపిస్తున్న కాలేజ్ ఏం చేస్తారు? వాళ్ళు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 మంది స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళ దగ్గర అడ్మిషన్ కోసం. కాలేజ్ మస్తున్నాయి వాళ్ళ దగ్గర, సిటీ పోతుంది, ఇక్కడ నెక్స్ట్ నార్త్ టు సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఈ 30,000 20,000 మంది 10,000 మందికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు, వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయడం. దాంట్లో వాళ్ళు చూస్తారు 300 మంది పిల్లలు ఉన్నారు, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, వీళ్ళని సపరేట్ చేసేసేయండి, వీళ్ళందరూ ఆ జనతా క్రౌడ్, మిగతా వాళ్ళందరినీ ఆర్డినరీ కాలేజీలో పెట్టేస్తారు. వీళ్ళకి ఎయిర్ కండిషన్ రూమ్, చాలా మంచి మెస్ ఫుడ్ అన్నీ ఇచ్చి స్పెషల్ ప్రొఫెసర్స్ని పెట్టి వీళ్ళకి చదువు చెప్పి వాళ్ళకి ర్యాంక్ తెచ్చుకొని ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తారు. మీరు ఈ ఫుల్ పేజ్ యాడ్లు ముందు బ్యాన్ చేయండి. ఎగ్జాక్ట్లీ, అది బ్యాన్ చేయండి, అప్పుడు బంద్ అవుతుంది. లేదు, ఎందుకు? బిజినెస్. ఒక్క రాజస్థాన్ కోటాలోనే 53,000 కోట్ల బిజినెస్ సంవత్సరానికి, ఈ ఎడ్యుకేషన్ కోచింగ్ బిజినెస్. ఇది ముందు మీరు బంద్ చేయండి. గవర్నమెంట్ దీంట్లో చట్టం తీసుకొస్తున్నారు ఇలా అరకట్టడం. దాన్ని పాస్ చేయనియరు పార్లమెంట్లో. మీరు చూడండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ని తీసుకోకండి అంటారు. అప్పుడు ఇదే పొలిటీషియన్స్ అంటారు, కాంగ్రెస్ కానీ మిగతా ఎవరైనా కానివ్వండి. ఎందుకు? వాళ్ళకు కూడా అక్కడి నుంచి డబ్బులు వస్తాయి. మీరు కోచింగ్ మాఫియాని ముందు బంద్ చేయండి, కాలేజెస్లో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇంటర్మీడియట్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎంట్రన్స్ మీద చూస్తున్నారు. మీరు ఇంటర్మీడియట్లో కట్ ఆఫ్ పెట్టండి. అన్లెస్ యూ స్కోర్ 70% మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్, మీ జేఈ ర్యాంకింగ్ కానీ నీట్ ర్యాంకింగ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. ఈ మార్క్ అక్కడ తీసుకెళ్ళమని చెప్పట్లేదు. మీరు ఇక్కడ పాస్ కాకపోతే 70 పాస్ కాదు 70% స్కోర్ చేయకపోతే, ఆర్ మినిమం 65% స్కోర్ చేయకపోతే, దెన్ మిమ్మల్ని నీట్లో జేఈలో వచ్చిన ర్యాంకింగ్ మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. అక్రాస్ ద కంట్రీ పెట్టండి, అప్పుడు చూడండి. మన కంట్రీలో మీరు అనలైజ్ చేస్తే లాస్ట్ ఇయర్ 60% మంది 62.5 మార్కు కన్నా ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి పర్సంటేజ్ వైజ్. 60% ఆఫ్ స్టూడెంట్స్ స్కోర్డ్ అబౌవ్ 60%. ఓకే, అంటే 40% మంది పిల్లలు ఆర్ నాట్ మేకింగ్ ఇట్ టు ద కట్ ఆఫ్ ర్యాంక్ అట్ ఆల్. వాళ్ళకి ఫస్ట్ గ్రేడ్ కూడా రావట్లేదు వాళ్ళకి. మన దగ్గర క్వాంటిటీ అయిపోయింది ఎక్కువ. నేను మళ్ళీ చెప్తుంటాను, స్కిల్ బేస్డ్ కోర్సెస్ మనం చేయట్లేదు. ఎందుకు? స్కిల్ బేస్డ్ చేస్తే మీ అబ్బాయి ఏం చేస్తున్నా అండి? మా అబ్బాయి అండి, ఆయన ఆర్కిటెక్చరా, ఇంజనీరింగ్ చేయట్లేదా? ఆర్కిటెక్చర్ వాల్యూ వీళ్ళకి తెలియట్లేదు. ఫ్యాషన్ టెక్నాలజీ అదేంటండి? యుఎస్కి వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నారా ఇంకా? ఇది ప్రాబ్లం. ఈవెన్ ఎంత ఎడ్యుకేటెడ్ మనిషి అయినా, ఐఎమ్ సో హైలీ ఎడ్యుకేటెడ్, సొసైటీలో నాకు 3 ఇంట్లో 5 కార్లు ఉన్నాయి, ఐడంతస్తుల బెంజ్లింగ్ ఉండేది, బట్ యాటిట్యూడ్ ఇది మార్చకపోతే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. వీ కెన్ డిబేట్ టుమారో ఆన్ మండే ఆల్సో అబౌట్ దిస్ సబ్జెక్ట్ ఇంకా డీటెయిల్గా. కానీ నేను స్టార్టింగ్ ఆఫ్ ద డిబేట్ నేను చెప్పాను చూడండి, ఇట్ ఇస్ నాట్ ధర్మేంద్ర ప్రధాన్, ఇట్ ఇస్ నాట్ నరేంద్ర మోదీ. టార్గెట్ ఈస్ బీజేపీ గవర్నమెంట్. పొలిటికల్ ఇది, దాన్ని స్టూడెంట్స్ని వాడుకున్నారు. స్టూడెంట్స్ కూడా పిక్చర్లాగా పోయారు. వాళ్ళ ఫోటోలు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పట్టుకుంది. వాళ్ళకి రేపు ఉద్యోగం రాదు, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రాదు, పాస్పోర్ట్ రావు. ఎందుకు? ఎన్ఎస్ఏ యాక్ట్ అక్కర్లేదమ్మా. ఎన్ఎస్ఏ యాక్ట్తో సంబంధం లేదు దీనికి.
పోలీస్ దగ్గర ఒక రికార్డు ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా మొన్న జరిగిన ఘటన తర్వాత 2650 మందిని పోలీసులు గుర్తుపట్టారు. క్రిమినల్స్, రేపిస్ట్, మర్డర్ చేసిన వాళ్ళు, బెయిల్లో ఉన్న వాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఆ గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళు గొడవ చేయడానికి వచ్చారు, పోలీసు జీపులు తగలబెట్టడానికి వచ్చారు. అందరూ పట్టుబడతారు. దాంతోపాటు ఈ పిల్లలు కూడా పాపం పట్టుబడతారు. వీళ్ళందరూ ఈ పొలిటీషియన్స్ మాట విని అక్కడ వెళ్ళారు, ఈ కమ్యూనిస్ట్ మాట వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు, చాలా ఫ్యాషనబుల్గా అనుకున్నారు, ట్యాంక్ బండ్కి వెళ్ళారు, పోస్టర్లు పట్టుకున్నారు, వాళ్ళ ఫోటో ఎవరో తీసుకున్నారు, అయిపోయింది. ఐబీ వాళ్ళు ఉండొచ్చు హైదరాబాద్లో, ఎస్ఐబి వాళ్ళు ఉండొచ్చు, నేషనల్ లెవెల్లో కూడా ఇది జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ ఫోటో ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. అండ్ నెక్స్ట్ టైం యూ విల్ బి ద టార్గెట్. వాళ్ళు చెప్తారు, గవర్నమెంట్ సుప్రీంకోర్టులో చెప్పారు, మేము స్టూడెంట్స్ని ఏం చేయము అని, కానీ గవర్నమెంట్ దగ్గర రికార్డ్ ఉంటుంది. ఓకే, ఒక ఉమర్ ఖాలిద్ ఇట్లనే పుట్టాడు, ఓకే, ఇట్లనే యసీన్ మాలిక్ తయారయ్యాడు, ఇంకా మన దగ్గర చాలామంది తయారవుతున్నారు. అట్లా దేశ్కే టుక్డే కరేంగే, ఆజాదీ ఆజాదీ అని స్లోగన్స్ విన్నారు నిన్న అక్కడ. అది కల్కటాలో కూడా నిన్న వినబడుతుంది. అప్పుడు తెలిసిపోతుంది మీకు ఏంటనేది, భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి. ఇవాళ దాకా దిస్ గై హాజ్ నాట్ డినైడ్ మీటింగ్ పన్నూన్ అని టెర్రరిస్ట్ ఉన్నాడు, ఖాళస్థానీ టెర్రరిస్ట్ యూఎస్లో. వాడు భారతదేశాన్ని 1000 ముక్కలు చేయడానికి డబ్బులు ఇస్తున్నాను, 10 లక్షల కోట్లు ఇస్తానని చెప్పిండంట. వీడికి వాడు 10 పైసలు కూడా ఇవ్వట్లేదు, అది ఇంకో మాట. ఈ స్మార్ట్ ఇనఫ్, ఖాళస్థానీ టెర్రరిస్ట్ వాడు పని చేయించుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళని వాడుకుంటారు. యూ షుడ్ హావ్ డినైడ్. నో, ప్రొటెస్ట్లో కూడా వీళ్ళే కదా సార్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేసింది, వీళ్ళేనా? అంతే కదా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సరే, ఇప్పుడు మనం దిస్ ఇస్ నాట్ ఎ డిబేట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఆ డిబేట్ పార్లమెంట్లో నడుస్తుంది. ఆ డిబేట్ మనం టెలివిజన్ స్టూడియోలో కాదు నడిచేది. టెలివిజన్ స్టూడియోలో నేను ఏం చెప్పాలి ఏమనుకుంటా అంటే, గవర్నమెంట్ వైపు నుంచి చేస్తున్నారు, సుప్రీంకోర్టు దాన్ని సూపర్వైజ్ చేస్తున్నారు, ఇట్స్ ఆల్ డన్. స్టెప్స్ ఏం చేయాలి నెక్స్ట్ 22 CBT. రేపు తెలంగాణలో పేపర్ లీక్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు రాజీనామా చేస్తారు చెప్పండి. ఎందుకంటే ముందు కూడా లీక్ అయింది, లాస్ట్ హయాంలో గ్రూప్ ఎగ్జామ్ లీక్ అయింది కదా. ఎవరు రాజీనామా చేశారండి? కేసీఆర్ చేశారా? కేటీఆర్ చేశారా? చేయలేదు. విద్యాశాఖ మంత్రి ఇప్పుడు అడిగారు కదా, మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కేసీఆర్ ధర్నా చేస్తారు, కేటీఆర్ వెళ్తారు, ధర్నాకి వెళ్తారు. మళ్ళీ ఆయన టైంలో ఎందుకు చేయలేదండి? ఇది బీజేపీ వాళ్ళు దానికోసం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి బీజేపీ ఒక పొలిటికల్ పాయింట్ స్కోర్ చేసుకున్నారు. వాళ్ళు అంటారు మీరు కావాల్సింది ఇదేగా చేసి ఇచ్చాం, ఇంకేమిటి. ఇప్పుడు వీళ్ళు మోదీ డిమాండ్ అడగానే అందరు ప్రజలకి అర్థమైపోతుంది, దిస్ వాజ్ నాట్ ఎ స్టూడెంట్ మూమెంట్, ఇది మోదీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్న మూమెంట్. ఆయన్ని మీరు లీగల్గా దింపలేరు, ఇట్లా అరాచకాలు సృష్టించి దింపడానికి ట్రై చేస్తున్నారు, దాంట్లో సక్సీడ్ అయ్యారు అంతే. అది మెయిన్ థింగ్. అండ్ ఫర్ అ ఫస్ట్ స్టెప్ మోదీ గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సింది, దిస్ వాజ్ అ పొలిటికల్ గేమ్. కానీ ఇంతమంది చాణక్యుల పార్టీలను పెట్టుకొని వీళ్ళు ఇంత అర్థం చేసుకోలేకపోతే పెద్ద తప్పు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెన్ టుడే. ఇది వీళ్ళు ఒక నేపాల్ లాంటి మూమెంట్లో, లేకుంటే ఒక బంగ్లాదేశ్ లాంటి మూమెంట్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారు, అది సక్సీడ్ కాలేదు. ఓకే, అక్కడ మీరు చేశారు, అక్కడ శ్రీలంకన్ పార్లమెంట్ తగలబెట్టారు, శ్రీలంకలో ప్రెసిడెంట్స్ హౌస్ తగలబెట్టారు, నేపాల్లో అదే చేశారు, బంగ్లాదేశ్లో కూడా అదే చేశారు. అది ఇక్కడ జరగదు. వీ హ్యావ్ ఎ లా అండ్ ఆర్డర్ మెకానిజం, అందరు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంది, CRPF ఉంది, అందరు ఉన్నారు. నక్సలైట్స్ని హ్యాండిల్ చేశామండి, వీళ్ళెవరు? నథింగ్. ఈ పిల్లలు అర్థం చేసుకోవాలంటే వాళ్ళని వాడుకున్నారు. దే హ్యావ్ బీన్ యూస్డ్. ఫ్యాషనబుల్ ప్రొటెస్ట్ చేయడంలో ఒక బస్సుతో ఒక అమ్మాయి ఇట్లా చేస్తూ వస్తే ఆమె ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసం చేసింది, ఇప్పుడు ఆమె సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టేసింది, డబ్బులు సంపాదించుకుంటుంది. అండ్ ఎవ్రీ ఫెలో హూ అడ్మైర్డ్ హర్ బికమ్ ఎ ఫుల్. ఇది మన దగ్గర నేను చెప్తాను చూడండి, మేము 1969లో చూసాం, మేము చిన్న పొలంలో ఉన్నప్పుడు ఉస్మానియా అజిటేషన్ చూసాం. ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజా సమితి, అప్పుడు ఫస్ట్ తెలంగాణ అజిటేషన్ జరిగింది. 330 పిల్లలు చనిపోయారు ఫైరింగ్లో. ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే కాంగ్రెస్ హయాంలో ఎంతమంది చనిపోయారు తెలంగాణ అజిటేషన్లో. ఇప్పుడు జరిగిన తెలంగాణ అజిటేషన్ అంటే కేసీఆర్ గారు చేపించిన అజిటేషన్, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ముఖ్యమంత్రులు రాజీనామా చేశారు, ఎంతమంది మంత్రులు రాజీనామా చేశారు దానికోసం. ఎవరు చేయలేదు. వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు, ఇప్పుడు నడుస్తుంది ఆ కేసులు. వీళ్ళు వెళ్ళి మళ్ళీ అంటారు ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తారు. సో స్టూడెంట్స్ వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, మీరే చేశారు కదండి. ఇది బీజేపీ వాళ్ళు అడగట్లేదు. ప్రతి కేసు ఒక్కొక్క కేసు బయటికి పెట్టి అడగాలి. ఈ కేసు నమోదు చేసింది కేరళ, అప్పుడున్న తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ చేశారు. అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉండొచ్చు, రోసయ్య ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, రాజశేఖర్ రెడ్డి ఉండొచ్చు. ఎవ్వరు రాజీనామా చేశారు ఆ టైంలో. ఇక్కడ గ్రూప్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు ఎవరు రాజీనామా చేశారు? ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎయిమ్స్ పేపర్ 6 సార్లు లీక్ అయింది, ఎవరు రాజీనామా చేశారు? అప్పుడు వీళ్ళంటారు ఎవరు అడగలేదే, అడిగితే మేము చేస్తుండే రాజీనామా.
ఇప్పుడు మేము అడిగాం, ఇట్ క్యాన్ బి స్టిల్ హ్యాండిల్, కానీ దానికి ఒక పొలిటికల్ విల్ ఉండాలి బీజేపీ దగ్గర. అది ఈసారి కనిపించట్లేదు. బీజేపీ కార్యకర్తలు అసలు సైలెంట్ అయిపోయింది అంటే ప్రతిసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ బహుశా వచ్చి ఉంటుంది హైకమాండ్ నుంచి, ఏం చేయకండి, దీన్ని ప్రొవోక్ చేయకండి, ఇది జెన్జీ మూమెంట్ అని. ఏం జెన్జీ కాదు ఇది. జెన్జీ ఓన్లీ 10% కూడా ఉన్నారు. అక్కడ నీట్ రాసిన వాళ్ళు 1% కూడా ఉండరు. మీకు తెలిసిపోతుంది, ఒక్కొక్క ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చారని. 2600 మంది ఆ క్రౌడ్లో ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు రేపిస్టులు? ఎక్కడి నుంచి వచ్చారు గుండాలు? ఎక్కడి నుంచి వచ్చారు మర్డరర్స్? ఎక్కడి నుంచి వచ్చారు హ్యాబిచువల్ అఫెండర్స్, చైన్ స్నాచర్స్? ఎట్లా వచ్చారు వీళ్ళందరూ అక్కడ? ఎవరో వాళ్ళు అప్పుడు అంటున్నారు, ఓ అది బీజేపీ వాళ్ళు తెప్పించుకుంటారా అని. దట్ ఫెలో దీప్కే సెట్. దిస్ ఇస్ ద గేమ్. దీన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేకుంటే ఒక నెల తర్వాత నేను చెప్పింది మళ్ళీ మీరు ఇంకోసారి రీప్లై చేయవచ్చు కావాలంటే. ఇట్ బి ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. నేను చెప్పింది అప్పుడు అందరూ అంటారు, సురేష్ గారు మీరు చెప్పింది కరెక్టే అని. అప్పుడు అర్థమవుతుంది.